సినిమాల్లో అయినా పొరపాటు హీరో పైనే హీరోయిన్ పైనే విలన్లు గెలుస్తారేమో కానీ సీరియల్స్ లో మాత్రం విలన్లపై ఎప్పుడూ హీరోయిన్లే గెలుస్తుంటారు. అందులో కార్తీక దీపం దీపతో ఛాలెంజ్ అంటే వార్ వన్ సైడ్. దీపతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జోష్నకి సినిమా చూపించేసింది నేటి ఎపిసోడ్ లో. 1000 భోజనాలు ఆర్డర్ విషయంలో దీపా సూరజ్ మోసపోవడంతో శివనారాయణ సీరియస్ అవుతాడు. దీప ఎప్పటికీ సంస్థలోకి అడుగు పెట్టొద్దని, అలాగే దీప బ్రాంచ్ క్లోజ్ చేయాలని అంటాడు శివనారాయణ. దీంతో మరో అవకాశం ఇవ్వాలని వేడుకుంటుంది దీప. దీంతో సాయంత్రంలోపు భోజనాలు అన్నీ సేల్ చేయాలని, ఒక్క మెతుకు కూడా మిగలకూడదని ఆర్డర్ వేశాడు శివనారాయణ. దీంతో సీరజ్ దీప కలిసి భోజనాలు సేల్ చేయడానికి ఒక ఆలోచన చేస్తారు. ఇక ఈ రోజు జూన్ 22 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, దీప సూరజ్ ఇద్దరు శివనారాయణ ముందు నిలబడతారు. చెప్పండి మళ్ళీ ఎందుకు వచ్చారు అంటాడు శివనారాయణ. 1000 మందికి వండిన ఫుడ్ ను సేల్ చేయడానికి మా దగ్గర ఒక ఐడియా ఉంది పెద్దయ్య గారు అంటుంది దీప. స్పెషల్ ఆర్డర్ చేసిన భోజనాలు ఒకే రోజు ఒకే రెస్టారెంట్ లో సేల్ చేయడం కష్టం, అందుకే వాటిని సేల్ చేయడానికి అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తాడు సూరజ్. నాంచకుండా పాయింట్కు రండి అంటాడు శివనారాయణ. ఈ 1000 భోజనాలకు మనం వంటలక్క స్పెషల్ పేరుతో ఫ్లాష్ సేల్ చేద్దాం సార్ అంటాడు సూరజ్. భోజనాలన్నీ డివైడ్ చేయడం ద్వారా త్వరగా సేల్ చేయొచ్చు. మన దగ్గరలో ఉన్న అన్ని రెస్టారెంట్ బ్రాంచ్లకు 800 భోజనాలు పంపించొచ్చు అంటుంది దీప. మిగిలిన 200 భోజనాలు అంటాడు శివనారాయణ. వాటిని మన రెస్టారెంట్ పేరు మీద అనాథ శరణాలయంలో పంచి పెడదాం సార్ అంటాడు సూరజ్. కాసేపట్లో లంచ్ టైం అవుతుంది. దాదాపు అన్ని రెస్టారెంట్లలోనూ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 800 భోజనాలను అన్ని రెస్టారెంట్లకు పంపించడం ఎలా? అక్కడ ప్రిపేర్ చేసిన వంటల పరిస్థితి ఏంటి అంటాడు శివనారాయణ కోపంగా. అవును సార్, మీరు అన్నది నిజమే. మన రెస్టారెంట్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ ఉంటే జనం ఎందుకు రావాలి? రావాలంటే మనం రప్పించాలి అంటాడు సూరజ్. ఎలా రప్పిస్తాం అంటాడు శివనారాయణ. బహుమతులు పెట్టి గోల్డ్ కాయిన్స్ అంటుంది దీప. దీంతో అందరూ షాక్ అవుతారు. అమ్మా వంటలక్క, ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఎంతో తెలుసా అంటుంది జోష్న. ముందు వాళ్ళు చెప్పేది వినండి పెద్ద మేడం గారు, ఏం ఆలోచించకుండానే వాళ్ళు ఈ బహుమతులు పెట్టరు కదా అంటాడు కార్తీక్. అయితే చెప్పమనండి, విన్న తర్వాతే మాట్లాడతాను అంటుంది జోష్న. మన రెస్టారెంట్ ముందు సోషల్ మీడియాలో మన జోష్న రెస్టారెంట్స్ తరపున ఒక సర్ప్రైజ్ యాడ్ వేద్దాం సార్. అదేంటంటే, భోజనం చేసే వాళ్ళ బిల్స్ కలెక్ట్ చేసి లాటరీ తీస్తాం. లంచ్ టైం 3 అవర్స్ కాబట్టి గంటకు ఒక లాటరీ తీస్తాం. లాటరీలో విన్ అయిన వాళ్ళకు గోల్డ్ కాయిన్స్ ఇస్తాం అంటాడు సూరజ్. దీంట్లో మరో సర్ప్రైజ్ ఉంది పెద్దయ్య గారు. ఆ 3 కాయిన్సే కాకుండా ఒక పర్సన్ కు 10 days ఫ్రీ టిఫిన్ ఆఫర్ కూడా ఉంది అంటుంది దీప. అంటే మొత్తానికి కంపెనీని దివాలా తీస్తే కానీ నిద్రపోనంటావు. ఏదో దీపావళికి బట్టల షాప్లో ఆఫర్స్ పెట్టినట్లు రెస్టారెంట్లో ఆఫర్స్ పెట్టడం ఏంటి? అది కూడా వన్ డే సేల్కు. ఇదంతా మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేయాలి? జనం ఎప్పుడు రావాలి? మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా ఎప్పుడు సేల్ అవ్వాలి? ఇంపాసిబుల్ అంటుంది జోష్న పవరుగా. పాసిబుల్ అవుతుంది జోష్న అంటుంది దీప. ఎలా అవుతుంది? ఇందులో ఉన్న మైనస్ ఏంటో తెలుసా? టైం లేకపోవడం. మీరు ఆఫర్ పెట్టినా వచ్చే జనం మీరు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో రారు. వచ్చిన వాళ్ళకు చచ్చినట్లు లాటరీ తీయాల్సిందే, కాయిన్స్ ఇవ్వాల్సిందే. ఫుడ్ మిగిలినపోతే వచ్చే లాస్ లక్షల్లో ఉంటాయి. ఈ గోల్డ్ కాయిన్స్ ప్లస్ ఫ్రీ టికెట్స్ అన్నీ కలిపి మరో 50-60 వేల లాస్. ఈ ఐడియా వల్ల లాస్ అని మీకు తెలుసు, కానీ వంటలక్క దీప గారు, మేధావి సూరజ్ గారు తమ ఫెయిల్యూర్ను అన్ని బ్రాంచ్లకు షేర్ చేసి ఎస్కేప్ కావాలి అనుకుంటున్నారు అంటుంది జోష్న. అయితే నువ్వు ఐడియా చెప్పు జోష్న అంటాడు కార్తిక్. నేనెందుకు చెప్తాను? నేనేం తప్పు చేయలేదు. నేను వద్దన్న ఆర్డర్ తీసుకొని తప్పు చేసింది ఈ దీప. బండ్ల మీద ఇడ్లీలు అమ్ముకునే వారికి కార్పొరేట్ బిజినెస్ మీద ఎంత అవగాహన ఉంటుందో దీపను చూస్తే అర్థమవుతుంది. మనుషులను అంచనా వేయడంలో దీప ఫెయిల్. ఆ బ్రాంచ్ కోలుకోవడానికి 4 ఏళ్లు పడుతుంది అంటుంది జోష్న. మనుషులను అంచనా వేయడంలో దీప ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ వ్యాపారం చేయడంలో దీపది ఎప్పుడూ సక్సెస్ఫుల్ హ్యాండే. అది ఇడ్లీ బండ్ అయినా సత్యరాజ్ రెస్టారెంట్ అయినా. ఫుడ్ వాల్యూ కంపేర్ చేస్తే బహుమతుల వాల్యూ చాలా చిన్నది అంటాడు కార్తిక్. మొత్తం ఫుడ్ ఇంత తక్కువ టైంలో ఎలా సేల్ చేస్తారు అంటుంది జోష్న. సేల్ చేస్తాం జోష్న అంటుంది దీప. చేతకాని మాటలు మాట్లాడుకు దీప అంటుంది జోష్న. ఇద్దరి మధ్య కాసేపు వాదనలు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఆపండి అంటూ సీరియస్ అవుతాడు శివనారాయణ. ఏదో ఆలోచన చేసి ముందుకు వెళ్తారా? ఇలా డిబేట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తారా అంటాడు శివనారాయణ కోపంగా. నేను అడిగిన దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఉంది తాత. ఇంత తక్కువ టైంలో ఎలా పబ్లిసిటీ చేస్తారు అంటుంది జోష్న. అదంతా మా బడన్ మేడం, మేము ఫ్లాష్ పబ్లిసిటీ చేస్తాం. దానికి నా దగ్గర వేరే ఐడియా కూడా ఉంది. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి చాలు అంటాడు సూరజ్. నేను నమ్ముతున్నాను అంటాడు శివనారాయణ. థ్యాంక్ యూ సార్. వెంటనే భోజనాలు అన్ని బ్రాంచులకు పంపించాలి అంటాడు సూరజ్. నా బ్రాంచ్కు పంపించడానికి వీల్లేదు. ఇదొక ఫెయిల్యూర్ ప్లాన్. వీళ్ళ భోజనాలు నా బ్రాంచ్కి వస్తే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేయించిన ఫుడ్ అంతా మిగిలిపోవచ్చు.
అప్పుడు నాకు నష్టమే కదా అంటుంది జోష్న. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బ్రాంచ్ గురించి కాదు, సంస్థ గురించి. ఈ సంస్థకు నష్టం ఎవరు కలిగించినా నేను క్షమించను. మరో 30 మినిట్స్లో లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. మీరేం చేస్తారో నాకు అనవసరం. సాయంత్రం లోపు ఫుడ్ మిగలకూడదు. మిగిలిందో నేను ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను. కంపెనీకి నష్టం వచ్చినా, ఫుడ్ వేస్ట్ చేసినా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు అంటాడు శివనారాయణ. అన్నం పెట్టిన చేతులను, ఆశ్రయం ఇచ్చిన మనుషులను ఎప్పటికీ మర్చిపోవద్దని మా నాన్న చెప్పారు. మీరు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు, ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ సంస్థను నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. దీనిని పాడు చేయడం అంటే తినే అన్నంలో మట్టి పోసుకోవడమే. అమ్మలాంటి ఈ సంస్థను ఏ నష్టం కలగకుండా కాపాడుకునే బాధ్యత మాది. మీరొక అవకాశం ఇచ్చారు, దీనిని కాపాడుకునే బాధ్యత మాది అంటూ మోటివేషనల్ మాటలో చెబుతుంది దీప. ముందు మొదలు పెట్టండి, ఏం జరుగుతుందో ముగింపుకు వస్తే కానీ తెలియదు కదా అంటాడు శివనారాయణ. దీపగారు, మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. నమ్మకంతో స్టార్ట్ చేసిన ఏ పని వృధా కాదు. పదండి దీపగారు అని చెప్పి వెళ్ళిపోతారు సూరజ్, దీప. మీరేం కంగారు పడకండి, నా హెల్ప్ లేకుండానే నా భార్య గెలుస్తుంది అని వెళ్ళిపోతాడు కార్తిక్. సమర్థులెవరో అసమర్థులెవరో ఈ రోజు తేలిపోతుంది తాత అంటుంది జోష్న. కట్ చేస్తే దీప, కార్తిక్ ఇద్దరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వెనకే మేనేజర్ వంశీతో కలిసి వస్తుంది జోష్న. వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అంటుంది జోష్న. చచ్చినా కాదు మేడం. ఆల్వేస్ మీరే నెంబర్ 1. కాబోయే సీఈఓ మీరే కాబట్టి క్యాబిన్ రెడీ చేయమంటారా అంటాడు మేనేజర్ వంశీ. అది ఎలాగో జరిగేదే వంశీ. కాకపోతే ఈ గ్యాంగ్ అంతా ఏదో హడావిడి చేస్తున్నారు కదా, మనం చూసి ఎంజాయ్ చేద్దాం అంటుంది జోష్న. దీపా, కార్తిక్ ఇద్దరు కంగారు పడుతుంటే జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటుంది జోష్న. మళ్ళీ దీపా, కార్తిక్ ఇద్దరిని రెచ్చగొడుతూ మాట్లాడుతుంది జోష్న. ఈ విషయంలో నాకు మాత్రం చెడ్డ పేరెందుకు? నా బ్రాంచ్ కూడా కొన్ని భోజనాలు పంపించండి అంటుంది జోష్న. భోజనాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాయి జోష్న. ఇంకా కస్టమర్స్ రావడమే ఆలస్యం అంటుంది దీప. ఎలా వస్తారు? అందరికీ తెలిసేలోపు ఈవినింగ్ అయిపోతుంది అంటుంది జోష్న పొగరుగా. అంతలేదు మేడం, సోషల్ మీడియా మీలా కాదు, చాలా ఫాస్ట్గా ఉంది అంటాడు సూరజ్. వంశీ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, అలాగే ఓడిపోయే బ్యాచ్కు మాటలు ఎక్కువ అంటుంది జోష్న నవ్వుతూ. దీపగారు పబ్లిసిటీకి ఏం కావాలో అది చేశాం. అలాగే అనాథ శరణాలయానికి ఫుడ్ కూడా పంపించామంటాడు సూరజ్. కాసేపు ఆగు, మీరు పంపిన బ్రాంచులలో మిగిలిపోయిన భోజనాలు కూడా అనాథ ఆశ్రమంలో పంచాలి అంటుంది జోష్న. పెద్ద మేడం గారు, మన సైడ్ నుంచి కోఆపరేషన్ కొంచెం ఎక్కువైనట్లుంది. అంత హెల్ప్ అక్కర్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటాడు కార్తిక్. కాకపోతే సేవ్ అవ్వకుండా మిగిలిపోయిన భోజనాలు ఏం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోమని మీ భార్యకు చెప్పు బావా అంటుంది జోష్న. అంత అవసరం రాదులేండి, ఈ పాటికి జనం రెస్టారెంట్స్ ముందు క్యూ కట్టుంటారు అంటాడు సూరజ్. దీంతో బ్రాంచ్ మేనేజర్స్ కాల్ చేసి కస్టమర్స్ రావడం లేదని అని చెప్తారు. ఏంటి, కస్టమర్స్ ఎవరూ రావడం లేదా? అక్కడ జరుగుతుంది దీపముఖంలో కనబడుతుందిలే అంటుంది జోష్న వెటకారంగా. మీరు టెన్షన్ పడకండి, వేరే బ్రాంచ్కు కాల్ చేయండి అంటాడు కార్తిక్. దీంతో సూరజ్ వేరే బ్రాంచ్కు కాల్ చేయడంతో అక్కడ కూడా అంతగా కస్టమర్స్ రావడం లేదని తెలుస్తుంది. అది విన్న జోష్న, ఏంటి, మనం పబ్లిసిటీ ఇచ్చినంత కస్టమర్స్ రావడం లేదని చెప్తున్నాడా? వంశీ, ఈవినింగ్ సీఈఓగా నేను బాధ్యత తీసుకోబోతున్నాను. ఒక మంచి ఆల్మండ్ కేక్ ఆర్డర్ చేయి, ఫ్లవర్ బొకే కూడా. ఈ గుడ్ న్యూస్ ఒక వీఐపీకి చెప్పాలి. గ్రానీ, ఇక పర్మనెంట్ సీఈఓ నేనే. ఈవినింగ్ ముహూర్తం బాగుందో లేదో చూడు. బావా, నువ్వు నాతో రా, చిన్న పని ఉంది. వాళ్ళు చూసుకుంటారులే బావా, వాళ్ళతో నీకేంటి, రా బావా అంటూ కార్తిక్ను తీసుకుని వెళ్ళిపోతుంది జోష్న. ఓడిపోము దీపగారు, కస్టమర్స్ రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ ప్లాన్ చెప్తాడు సూరజ్. మరోవైపు బ్రాంచ్లకు కస్టమర్స్ ఎవరు రావడం లేదని శివనారాయణతో చెప్తుంది జోష్న. అప్పుడే మేనేజర్ వంశీ వచ్చి జోష్నకు ఒక వీడియో చూపించాలనుకుంటాడు. దీంతో ఆ వీడియోను అందరికీ చూపించాలని చెప్తుంది జోష్న. అందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ జోష్న రెస్టారెంట్స్ గురించి ఆఫర్స్ చెప్తుంటాడు. ఇతడిని ఎక్కడో చూసినట్లుంది అంటాడు శివనారాయణ. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది మేడం, ఈసారి సేల్స్ బాగా పెరుగుతాయంటాడు మేనేజర్ వంశీ. అప్పుడే ఆఫీస్ బాయ్ నాని కూల్ డ్రింక్స్ తీసుకుని వస్తాడు. దశరథ, ఆ వీడియోలో ఉన్న కుర్రాడు వీడే కదా అంటాడు శివనారాయణ. రేయ్ నాని, జోష్న రెస్టారెంట్స్ గురించి నువ్వేమైనా వీడియో చేసావా అంటుంది జోష్న. నేను చేయలేదు మేడం, సూరజ్ గారే చేయించారు. షర్టు మార్చి కళ్ళద్దాలు పెట్టారు, డైలాగ్స్ రాసిచ్చారు, అదే చెప్పాను అంటాడు నాని. దాంతో జోష్న షాక్ అవుతుంది. చూసావా తాత, ఎంత ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారో అంటుంది జోష్న.
ఫేక్ పబ్లిసిటీ కాదు మేడం, ప్రాక్టికల్ పబ్లిసిటీ. ఎవరైనా ఏదైనా గెలిస్తే చూసే వాళ్ళకు ఆశ పెరుగుతుంది. నాని గాడికి ఆ గెటప్ వేసి ఆ వీడియో తీశాను. అది అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయమని చెప్పాను. నాని 10 days ఫ్రీ టిఫిన్స్ గెలుచుకున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళలో గోల్డ్ కాయిన్ గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా జనం వస్తారు అంటాడు సూరజ్. ఇది చీటింగ్, జనాలను మోసం చేయడమే అవుతుంది అంటుంది జోష్న. దీనిని స్ట్రాటజీ అంటారు మేడం. అమ్మే వస్తువు విలువైందైనా ఆ వస్తువు దగ్గరకు జనం రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. వంటలక్క స్పెషల్ ఫుడ్ బంగారం కంటే విలువైంది. తినేటప్పుడు కలిగే హాయి బంగారం గెలుచుకుంటే డబుల్ అవుతుంది అంటాడు కార్తిక్. దీంతో ఇందులో ఏ మోసం లేదు. నాని ఫ్రీ పాస్ గెలవలేదు గాని గెలిచినట్లుగా వీడియో తీశారు. దీనినే తెలివితేటలు అంటారు. వ్యాపారానికి ఇది బాగా అవసరం. సేల్స్ ఎలా ఉన్నాయో దీపను తెలుసుకోమని చెప్పండి అంటాడు శివన్నారాయణ. వంశీ, వీళ్ళు గెలవకూడదు, ఏం జరుగుతుందో చూద్దాం పదా అంటూ వెళ్తుంది జోష్న. కట్ చేస్తే జనాలు రావడంతో దీప పంపించిన భోజనాలు మొత్తం అయిపోయాయని తెలుస్తుంది. దీప గెలవడం చూసి అసూయతో రగిలిపోతుంది జోష్న. ఆల్మండ్ కేక్ క్యాన్సిల్ చేయమంటారా అంటాడు మేనేజర్ వంశీ. ఇంతలో కార్తీక్ వచ్చి, ఏం పర్లేదు వంశీ, కేక్ రాని, మేం సెలబ్రేట్ చేసుకోవాలి కదా, సాయంత్రం లోపు ఒక్క మీద ఉండకూడదని చైర్మన్ గారు చెప్పారు. సాయంత్రం కాకుండానే ఫుడ్ అంతా ఖాళీ. మీ బ్రాంచ్లో కూడా ఫుడ్ అంతా ఖాళీ అంట. సమర్థులను మనం ఊరికే రెచ్చగొట్టకూడదు అమ్మా. ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. చూస్తుంటే నష్టం రావడం కాదు, లాభాలు వచ్చేలా ఉన్నాయి. సాయంత్రం లాటరీ మన ఆఫీస్లోనే తీస్తారు. గోల్డ్ కాయిన్స్ కూడా ఇక్కడే ఇస్తారు. మేడం గారు క్యాబిన్ ఏదో రెడీ చేయమన్నారు కదా, దానికి తాళం వేసి అంటాడు కార్తిక్. ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు సార్ అంటాడు వంశీ. మొత్తానికి దీపా సూరజ్ గెలవడంతో జోష్ను రగిలిపోతూ ఉంటుంది. మొత్తానికి నేటి ఎపిసోడ్లో వంటలక్క సేల్స్ అదిరిపోయాయన్నమాట.